నేటి దైవవాక్కు యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యేసు ప్రభు మరణించే రోజు ముందు రాత్రి ఆయన మనసులో ప్రధానంగా ఉన్న తలంపు తన శిష్యులంతా ఒకరినొకరు ప్రేమించుకోవలసినది చాలా ప్రాముఖ్యమని ఎంచి చెప్పినటువంటి ఉపదేశం. అలా చేయాలని సలహా ఇవ్వలేదు, ఇలా చేయండి అనలేదు, కానీ ఖచ్చితమైన ఆజ్ఞను జారీ చేశారు కనుక తప్పక చేయాలి. యేసు ప్రభు ధర్మశాస్త్రము కంటే ఉన్నతమైనది, శ్రేష్టమైనది అయిన ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. క్రీస్తుని ఎరిగిన ప్రతి వారును తన పొరుగు వారి పట్ల చూపవలసినది ప్రేమయే. ఆ ప్రేమ ప్రత్యేకమైనది. సాటి మనిషికి చూపవలసిన ప్రేమ బహు గొప్పది, ఆధారాల కంటే ఉన్నతమైనది. క్రీస్తు మన పట్ల చూపిన ప్రేమ, ఆ ప్రేమ స్వరూపి నోటి నుండి వస్తున్న మధురమైన మాట ఏమిటంటే, క్రీస్తు మార్గదర్శిగా చేసి చూపిస్తూ బోధిస్తూ ఆజ్ఞను ఇస్తూ వచ్చారు. సాధారణంగా చెబితే మనము పట్టించుకోలేమని ఖచ్చితమైన ఆజ్ఞను ఇచ్చారు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనను ఆజ్ఞను ఇచ్చారు. విశ్వాసులు తాము ప్రేమించుకున్నట్లే విశ్వాసులనందరినీ ప్రేమిస్తే సరిపోదు, కానీ క్రీస్తు తమని లేదా మనల్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు అని ఆలోచిస్తే, ప్రభు ప్రేమ త్యాగపూరితమైనది, ప్రభు ప్రేమ పవిత్రమైనది, ప్రభు ప్రేమ మారనిది, ప్రభు ప్రేమ మార్పు లేనిది. అంతేకాదు, స్వార్థము లేని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, అంతము వరకు సంపూర్ణంగా మనసారా తన ప్రాణమును దారపోసేంతగా ప్రేమించి తన యవ్వన రక్తమిచ్చి కొన్నారు మనల్ని. కాబట్టి మనందరికీ కూడా ఆజ్ఞను ఇస్తూ పాటించుడి అని చెప్తున్నారు. ప్రభు మన కొరకు మరణించే రోజు ముందు రాత్రి చెప్పిన ఆజ్ఞను గైకొంటూ ప్రభువును మార్గదర్శిగా పెట్టుకొని మనమందరం కూడా ప్రభు ఉపదేశమును అంగీకరించుదుముగాక. ఆమేన్.